ధనవంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలనని యేసుక్రీస్తు వారు తన్ను తాను రిక్తునిగా చేసుకొని దరిద్రుడయ్యారు. ఈ రోజుల్లో లోకము ఒక గొప్ప సాంఘిక సమానత్వము అనే దాని గుండా వెళ్తూ ఉంది. ప్రారంభపు మిషనరీలు ఈ దేశంలో సేవ చేసినప్పుడు కేవలము ఆర్థికాభివృద్ధి కొరకే ఆలోచించారని నేను అనుకోవట్లేదు. ఆర్థికాభివృద్ధికి అంతము లేదు, కానీ ఆయన దైవత్వము వలన మనము ఆశీర్వదింపబడ్డామని లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఆయన దైవత్వాన్ని మనము కలిగి ఉంటే దైవత్వములో ఒక భాగము మనలను మనము రిక్తులుగా చేసుకోవడం నేర్పిస్తుంది. నన్నెవరైనా ఒక కుక్కను శుభ్రపరచమని అడిగితే నాకది చేతకాదు. అయితే యేసయ్య పనిలో భాగంగా ఎవరికైనా ఆ పనిలో నేను సహాయం చేయవలసి వస్తే దానిని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. మారు మనసు పొందిన వ్యక్తి దేవుని ప్రతి క్రమశిక్షణకు లోబడి వెళ్ళాలని దేవుడెల్లప్పుడూ కూడా కోరుతూ ఉన్నారు. తగ్గింపుతో కూడినటువంటి క్రమశిక్షణ చాలా కష్టం. సాధు సుందర్ సింగ్ గారు తనను తాను పేదవాడుగా చేసుకున్నారు, కానీ అనేకులను ఆయన ధనవంతులుగా మార్చారు. ఆయన అనేక మందిని ప్రభావితం చేశారు. వారిలో అనేక మంది దైవజనులు ఉన్నారు. అయితే వారు ధనము వెంట ఎప్పుడూ కూడా పరిగెత్తలేదు. ధనము వారికి చాలా హీనమైనది. ఈ రోజుల్లో రాత్రింబవళ్ళు డబ్బును గూర్చి మాట్లాడుతూనే ఉంటూ ఉన్నారు. డబ్బు గలవారే సంతోషంగా ఉంటారని వారి ఉద్దేశ్యం. అన్నీ ఉన్నవాడు సంతోషంగా ఉండలేడు. ఇతరుల అవసరతలు అతనికి అర్థం కావు. అతడు యేసుక్రీస్తు వారి ఆత్మకు వ్యతిరేకమైన ఆత్మ కలిగి ఉన్నాడు. ఇంకనూ గొప్పవాడు కావాలని ఆశ. అది క్రీస్తును పోలినటువంటి ఆశ మాత్రము కాదు. ఒక నిజమైన క్రైస్తవుడు నన్ను నేను ఖాళీ చేసుకోవాలి, నేనింకా తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి అని అనుకుంటాడు. అందరి ముందు మంచిగా కనిపించాలి అని అనుకోవడం మోసకరమైనటువంటి శోధన. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే శారీరక లోకాశ మనలో ఎంతమంది జయించగలుగుతున్నారు? ఆ శిలువ దగ్గరకు వచ్చి ఎంతమంది శారీరక లోకాశను చంపుకుంటున్నారు? తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు వారు తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. తనను తాను హెచ్చుగా ఎప్పుడూ ఎంచుకోలేదు. కనుక దేవుడు ఆయనను అంతగా హెచ్చించారు. అది దేవుని మార్గము. అలాంటి మార్గమే మనకు కూడా మార్గముగా ఉండునుగాక. ఆమెన్.